హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ASKSAI ఎపిసోడ్ నెంబర్ 14. ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంటాను. సో మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే టెక్నాలజీ పరంగానైనా లేకపోతే పర్సనల్గానైనా ఏ క్వశ్చన్స్ అయినా కూడా #ASKSAI అని చెప్పేసి వీడియో కింద కమెంట్ చేయొచ్చు. లేకపోతే మన ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టా పేజెస్లో కూడా మీరు నన్ను క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఆ విధంగా అడిగిన క్వశ్చన్స్కి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ASKSAI ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ 1 వీక్ మొత్తం ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీక్ అడిగిన క్వశ్చన్స్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రోహిత్ అడుగుతున్నారు, వై కాంట్ వి ఫిట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇన్ ఎల్సిడి డిస్ప్లే? గుడ్ క్వశ్చన్. మనకు రీసెంట్గా చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ట్రెండ్ అయిపోయింది, చాలా ఫోన్స్లోనైతే వచ్చింది. సో అన్ని ఫోన్స్ కూడా మనకైతే AMOLED డిస్ప్లే ఉన్న ఫోన్స్లోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వచ్చింది, IPS డిస్ప్లే ఫోన్స్లోనైతే రాలేదు. సో ఇది ఎందుకనే అడుగుతున్నారు ఇతను. సో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మనకు నార్మల్ డిస్ప్లే ఉంటుంది కదా, డిస్ప్లే కింద ఒక సెన్సర్ అయితే ఉంటుంది. సో ఆ సెన్సర్ మన ఫింగర్ని స్కాన్ చేస్తుంది. సో అప్పుడు మనకు ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఆ సెన్సర్ ఏదైతే ఉంటుందో మనకు డిస్ప్లే కింద, ఆ సెన్సర్ ఓన్లీ AMOLED డిస్ప్లే ఉన్న ప్యానెల్స్కే సపోర్ట్ చేస్తుంది. అందుకే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఓన్లీ AMOLED డిస్ప్లే ఫోన్స్కి వస్తుంది, AMOLED డిస్ప్లేకే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇప్పటివరకు మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వచ్చిన ఫోన్స్ చూసుకుంటే కూడా వివో X21 కానీ, వివో నెక్స్ కానీ, లేకపోతే MI 8 ఎక్స్ప్లోరర్ ఎడిషన్ కానీ, లేకపోతే Huawei Mate 20 Pro కానీ, ఈ ఫోన్స్ అన్నిట్లో కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది. బట్ ఈ ఫోన్స్ అన్నీ కూడా మనకు AMOLED డిస్ప్లేసే. సో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఓన్లీ AMOLED డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో ఇదే మనకు మెయిన్ రీజన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అఖిల్ అడుగుతున్నారు, అన్న సిల్వర్ ప్లే బటన్ అంటే ఏంటి, ప్లీజ్ టెల్ మీ? సో నేను మొన్న సిల్వర్ ప్లే బటన్ గురించి చాలామంది అడుగుతుంటే Q&A సెషన్లో చెప్పాను. సో కొంతమంది దీని గురించి కూడా అడుగుతున్నారు, అసలు సిల్వర్ ప్లే బటన్ అంటే ఏంటి అని చెప్పేసి. సో సిల్వర్ ప్లే బటన్ అంటే ఏం లేదు, మన ఛానల్ ఉంటుంది కదా, 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక మనకు ఒక గిఫ్ట్ అయితే పంపిస్తుంది యూట్యూబ్. సో 1 lakh సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ని రీచ్ అయ్యావు, కంగ్రాచులేషన్స్ చెప్తూ మనకు ఒక గిఫ్ట్ అయితే పంపిస్తుంది. అదే సిల్వర్ ప్లే బటన్. సో ఏం లేదు, వచ్చాక నేనైతే దాని గురించి ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పౌలూరి వెద్వాస్ అడుగుతున్నారు, హాయ్ సాయి, విచ్ మొబైల్ ఈస్ బెటర్, Asus Max M1 or Honor 9N or Realme 2 అరౌండ్ 10,000 సజెస్ట్ మీ? సో Asus Max M1 మీకు బెటర్. సో ఈ క్వశ్చన్ నేను పిక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ కింద మీరు రిప్లై చూడండి, అఖిలియన్ టెక్ Asus బ్రో అని చెప్పారు. సో నాకైతే ఈ రిప్లై చూడగానే చాలా బాగా అనిపించింది. ఈ ఒక్క కమెంట్కే కాదు, చాలా కమెంట్స్కి తనైతే రిప్లై ఇస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు చాలా మందికి. సో కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నాడు మళ్ళీ. సో నాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే అన్ని కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం అంటే నాకైతే టైం కుదరదు. సో చాలా బిజీ ఉంటుంది, వీడియోస్ చేయడం, కాలేజ్ వెళ్ళడం, ఇదంతా చాలా బిజీ ఉంటుంది షెడ్యూల్. సో కొన్ని కమెంట్స్కి నేనైతే రిప్లై ఇవ్వగలుగుతాను. సో అలాంటి టైంలో మనకు ఈ అఖిలియన్ టెక్ అయితే చాలా మందికి అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇతనే కాదు, చాలా మంది ఉన్నారు అలా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇలానే మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. మన ఛానల్లో ఒకవేళ మీరు కమెంట్స్ చూసేటప్పుడు మీకేమన్నా తెలిసిన ఆన్సర్స్ ఉంటే డెఫినెట్గా వాటికి రిప్లై ఇవ్వండి. సో మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో అలానే మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ నేను రిప్లై ఇవ్వకపోయినా మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే వాళ్ళైనా ఇస్తారు. సో ఈ విధంగా ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకుంటుండండి. సో మనకైతే మన కమ్యూనిటీ ఇంకా బాగా గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అఖిలియన్ టెక్. అండ్ ఇంకెవరన్నా కూడా హెల్ప్ చేస్తుంటే అందరు కూడా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాజిద్ టెక్ టూర్స్ అడుగుతున్నారు, అన్న రియల్మీ 2 ప్రోకి పై అప్డేట్ అండ్ నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి బ్రో? పై అప్డేట్ అయితే డెఫినెట్గా వస్తుంది, వాళ్ళైతే కన్ఫర్మ్ కూడా చేశారు. సో నెక్స్ట్ అప్డేట్స్ అంటే డౌటే, పై తర్వాత ఇంకొక అప్డేట్ వస్తే రావచ్చు నేను అనుకుంటున్నాను, బట్ చెప్పలేము మనకు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. సో పై అప్డేట్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లైఫ్ హ్యాకర్ ఆదిత్యాస్ అడుగుతున్నారు, వాట్ ఈస్ స్క్రీన్ బ్లీడింగ్? మొన్న నేను పోకో F1 ఫుల్ రివ్యూ వీడియోలో అండ్ మోటో 1 పవర్ ఫుల్ రివ్యూ వీడియోలో ఈ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఉందని అయితే చెప్పాను. సో ఆ ఇష్యూ గురించి చెప్పాక చాలా
మందికి ఈ డౌట్ కూడా వస్తుంది, అసలు స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అంటే ఏంటని చెప్పేసి. సో ఫ్రెండ్స్, స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అంటే ఏం లేదు, మనకు డిస్ప్లే మొత్తం ఉంటుంది కదా, డిస్ప్లే మొత్తంలో మనకు బాటమ్ ప్లేస్లో కొంచెం వైట్ షేడ్ అయితే వస్తుంది, వైట్ కలర్ షేడ్ అయితే వస్తుంది. సో ఒక ఫేడ్ టైప్లో, వైట్ ఫేడ్ టైప్లో సో ఒక షేడ్ అయితే వస్తుంది. సో అదే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ. సో ఇది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే మనకు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే శశి అడుగుతున్నారు, హై బ్రో, ఐమ్ ఫ్రమ్ కర్ణాటక, విచ్ ఇస్ బెస్ట్ ఫోన్ ఫర్ హెవీ మల్టీటాస్కింగ్ వితౌట్ రీలోడింగ్ మోర్ దెన్ 20 హెవీ యాప్స్ రన్ అవ్వాలి, ప్లీజ్ సజెస్ట్. సో మీకు ర్యామ్ మేనేజ్మెంట్ బెటర్ ఉండాలనుకుంటే 6GB ర్యామ్ని ప్రిఫర్ చేయండి మీరు. సో బడ్జెట్లో 6GB ర్యామ్ ఫోన్స్ చూసుకుంటే మనకు Asus Max Pro M1 ఉంది మనకు, అండ్ Redmi Note 5 Pro ఉంది, అండ్ Realme 2 Pro కూడా మనకు 16,000 6GB వేరియంట్ అయితే వస్తుంది. సో మెయిన్ మీరు 6GB ర్యామ్ వేరియంట్ని కన్సిడర్ చేయండి. సో మీకు ర్యామ్ మేనేజ్మెంట్ అనేది బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు టెక్ బాయ్ అడుగుతున్నాడు, ఆస్ట్రిత్ అడుగుతున్నారు, బ్రో నీ స్టూడియో సెటప్ చూపి. నా స్టూడియో సెటప్ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో డెఫినెట్గా చేద్దాం మన స్టూడియో సెటప్, ఇంకా చాలా కొనేటివి అయితే ఉన్నాయి, అన్నీ కొన్నాక డెఫినెట్గా స్టూడియో సెటప్ టూర్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గౌతమ్ అడుగుతున్నారు, బ్రో ఆఫ్టర్ బీటెక్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు. సో బీటెక్ తర్వాత నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాను. సో మన ఛానల్ కొంచెం డెవలప్ అయితే దీన్నే కంటిన్యూ చేస్తాను. సో డెవలప్ అవ్వకపోతే జాబ్ అయితే చేస్తాను, డెఫినెట్గా జాబ్ చేస్తూ మన ఛానల్ని డెవలప్ చేస్తాను. సో మన ఛానల్ కొంచెం డెవలప్ అయ్యి ఎక్కువ వ్యూస్, ఎక్కువ ఇన్కమ్ వస్తే సో జాబ్ వదిలేసి ఫుల్ టైమ్ యూట్యూబ్ అయితే చేస్తాను. సో నా మెయిన్ ఏం మాత్రం నాకు నా వర్క్ ఏదైతే ఇష్టం అంటే నాకు యూట్యూబే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నరేంద్ర అడుగుతున్నారు, బ్రో నేను చాలా వీక్స్ నుండి అడుగుతున్నాను, రిప్లై లేదు, డిఫరెన్స్ బిట్వీన్ మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఆధార్ రేషన్ ఫింగర్ ప్రింట్ స్కానర్. సో మొబైల్ ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఆధార్ ఫింగర్ ప్రింట్ స్కానర్ రెండు కూడా మనకు సేమ్ వర్క్నే చేస్తాయి. మన ఫింగర్ ప్రింట్ని రీడ్ చేసి కరెక్ట్ యూజర్ అయితే మనకు వ్యాలిడేట్ అవుతుంది, మన మొబైల్ అన్లాక్ అవుతుంది, రేషన్ షాప్ ఆధార్ షాప్లోనైతే మనకి యాక్సెస్ అయితే ఇస్తుంది. సో రెండు కూడా సేమ్ వర్కే చేస్తాయి, బట్ డిఫరెంట్ పర్పస్లో యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనకు మొబైల్ ఫోన్ అన్లాక్ అవ్వడానికి యూజ్ అవుతుంది, అక్కడ ఆధార్ వెరిఫికేషన్కి దానికి యూజ్ అవుతుంది, డిఫరెంట్ పర్పస్ ఉంది. అండ్ సైజ్ చూసుకుంటే కూడా మనకి చాలా చిన్నగా ఉంటుంది, అది మనకు డిఫరెంట్ ఫిజికల్ డైమెన్షన్స్ అయితే వేరే ఉంటాయి. బట్ ఓవరాల్గా ఆల్గరిథం కానీ లేకపోతే వర్కింగ్ అయ్యే విధానం కానీ రెండిట్లో సేమే, బట్ వాడే పర్పస్ వేరు అండ్ మనకు డైమెన్షన్స్ అయితే వేరు ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు అంతే మేజర్గా డిఫరెన్స్ అయితే ఇది. సో మీకు ఇంకెక్కువ ఏమన్నా తెలిస్తే రెండింటికి ఎందుకు ఏం డిఫరెన్స్ ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నవీన్ అడుగుతున్నారు, రియల్మీ 2 ప్రోలో మల్టీపర్పస్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా, పిక్స్ క్లిక్ చేయడానికి, నోటిఫికేషన్ బార్ స్లైడ్ చేయడానికి ఎక్సెట్రా. సో రియల్మీ 2 ప్రోలో మనకు ఆప్షన్ అయితే లేదు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ మనం ఓన్లీ అన్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది, మొబైల్ ఫోన్ అన్లాక్ చేయడానికి, అండ్ ఇంకా యాప్ లాక్ ఉంటుంది కదా, యాప్ లాక్ అన్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కెమెరాకి, నోటిఫికేషన్ బార్కి అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే మనం యూజ్ చేయలేం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రశాంత్ అడుగుతున్నారు, అన్న రియల్మీ 2 Pro వర్సెస్ హానర్ 8X కంపారిజన్ చేయన్న ప్లీజ్. సో చాలామంది అడుగుతున్నారు హానర్ 8X వర్సెస్ రియల్మీ 2 Pro. మొబైల్ అయితే మనకు రాలేదు రివ్యూ యూనిట్, సో రిక్వెస్ట్ పెట్టాను బట్ రాలేదు. ఈ 24th మనకు సేల్ అయితే ఉంది, నేను కూడా మీలానే 24th సేల్లో పర్చేస్ చేస్తాను. సో ఆ మొబైల్ రాగానే నా దగ్గర రియల్మీ 2 Pro మొబైల్ అయితే ఉంది. సో రియల్మీ 2 Pro అండ్ హానర్ 8X ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేసి చాలా వీడియోస్ అయితే చేస్తాను, స్పీడ్ టెస్ట్, కెమెరా కంపారిజన్, అండ్ రెండు ఓవరాల్గా ఏది బెటర్ ఉందనేది నేనైతే చెప్తాను. సో కొంచెం వెయిట్ చేయండి మీరు. సో 24th కొనకండి. సో మా రివ్యూస్ కంప్లీట్ అయ్యాక మా రివ్యూస్ని చూసి మీరు కొనాలో, రెండిట్లో ఏది కొనాలో అప్పుడు డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రాహుల్ అడుగుతున్నారు, పోకో F2 6 monthsలో వస్తుందా బ్రో. సో పోకో F2 6 monthsలో అంటే మీరు షామీని చూడవచ్చు, షామీ సబ్ బ్రాండే పోకో కూడా. సో షామీ ఫోన్ చూసుకుంటే మనకు మంత్కి ఒక ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో వాళ్ళ బ్రాండ్ సిరీస్ కూడా 6 monthsలోనైతే లాంచ్ చేస్తున్నారు. సో దాని ప్రకారం చూసుకుంటే పోకో F2 కూడా మనకు 6 monthsలోనైతే రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేను, బట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బీటెక్ స్టూడెంట్ అడుగుతున్నారు, బ్రో గూగుల్ కెమెరా నార్మల్ కెమెరా కంటే ఎందుకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిఫరెన్స్ ఏంటి. సో మంచి క్వశ్చన్ అడిగారు. సో జీక్యామ్ అంటే వీళ్ళు గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. సో కెమెరా యాప్ ముందైతే ఇది ఓపెన్ సోర్స్ ఉండే, అన్ని మొబైల్స్లో యూజ్ చేసుకునేలా ఉండే, బట్ ఇప్పుడైతే ఓన్లీ గూగుల్ ఫోన్స్లో వచ్చేలా చేశారు వీళ్ళు. అయినా కూడా కొన్ని సపోర్టెడ్ డివైజెస్లో మనమైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో నార్మల్ కెమెరాస్ని కంపేర్ చేస్తే జీక్యామ్ ఎందుకు బెటర్ ఉంటుందంటే, సో ఈ క్యామ్ని
గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. సో దీని ఆల్గరిథం కానీ లేకపోతే దీని ఆప్టిమైజేషన్ కానీ చాలా బాగుంటుంది నార్మల్ మొబైల్ ఫోన్ కెమెరా యాప్స్తో కంపేర్ చేస్తే. సో నార్మల్ మొబైల్ ఫోన్స్లో కెమెరా హార్డ్వేర్ ఎంత బాగున్నా కానీ వాళ్ళ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అనేది బాగాలేకపోతే మన కెమెరాస్ అనేవి బెటర్గా రావు. అదే జీకేమ్లో చూసుకుంటే హార్డ్వేర్ మనకి ఎంత తక్కువ ఉన్నా సరే వీళ్ళ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని జీకేమ్లో ఏదైతే ఆప్టిమైజేషన్ అండ్ ఏదైతే ఆల్గరిథం ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనకు బెటర్ ఇమేజెస్ అయితే వస్తాయి. లో లైట్లో కానీ లేకపోతే పోర్ట్రేట్ షాట్స్ కానీ ఇదంతా కూడా మనకైతే బాగా వస్తాయి. సో వీళ్ళైతే మెయిన్గా సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యారు. అందుకే జీకేమ్లో ఆప్టిమైజేషన్ కానివ్వండి లేకపోతే ఆల్గరిథం వల్ల మనకు వేరే కెమెరాస్ కన్నా జీకేమ్ అయితే బెటర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విష్ణువర్ధన్ అడుగుతున్నారు, బ్రో మీ క్వాలిఫికేషన్ అండ్ మీ కెరీర్ డ్రీమ్ ఏంటి బ్రో? సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ చాలామంది అడిగారు, చెప్పాను కూడా నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో. సో ఒకవేళ మీరు నా ప్రీవియస్ ఆస్కా ఎపిసోడ్స్ని చూడకపోతే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్స్, అక్కడ నుండి మీరు చూడండి. సో నేను ప్రీవియస్గా చెప్పిన ఆన్సర్స్ అన్నిటికీ కూడా సంబంధించిన ఆన్సర్స్ అయితే దొరుకుతాయి అక్కడ, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. ఆ ఎపిసోడ్స్ని కూడా మీరు ఒకసారి చూడండి, దాంట్లో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఉంది. సో మీరు అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు, అండ్ నా ఫ్యూచర్ డ్రీమ్ వచ్చేసి ఒక మంచి యూట్యూబర్ కావాలి తెలుగులో. సో ఇదే నా ఫ్యూచర్ డ్రీమ్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ 1 వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇదే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే సో కింద కమెంట్ చేయండి #ASKSAI అని చెప్పేసి. సో నెక్స్ట్ వీక్ ASKSAI ఎపిసోడ్ ఆన్సర్స్ని అయితే ఇస్తాను. మీ క్వశ్చన్ పక్కా రావాలంటే వీడియోలో మన ట్విట్టర్లో చెప్పండి. సో ట్విట్టర్లో అడిగిన క్వశ్చన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.